హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఈ వీడియోలో కనిపిస్తున్న జనాలందరూ పాన్ ఇండియా మూవీకి వచ్చారు అనుకుంటారా? ఛాన్సే లేదు. ప్లాట్లు కొనడానికే వచ్చారు. పాన్ ఇండియా మూవీ ఇక్కడ ఏం రిలీజ్ కాలే. ఇక గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ప్లాట్ కావాలంటే ఒక రోజు ముందు వచ్చి పాన్ ఇండియా మూవీకి అడ్వాన్స్ బుకింగ్ లాగా పేమెంట్ చేసినట్టుగా అలాట్మెంట్ టోకెన్ అమౌంట్ పే చేయాలంట. ఇంకో గమ్మత్తైన విషయం ఏం తెలుసా? ఒక్కొక్క ప్లాట్కు 2-3 కాంపిటీషన్ అంట. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? 1 డే ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్. దాంట్లో కాంపిటీషన్ వస్తే మళ్ళీ డ్రా తీస్తారంట. అరే ఇది ప్లాట్ కొనుడు అంటారా? నెక్స్ట్ 75%, 50%, 25%. అట్లని ప్లాట్ ఏదో 5 లక్షలు 10 లక్షల ప్లాట్ కాదు. ఒక్కొక్క ప్లాట్ మినిమం 60 లక్షలు 70 లక్షల ప్లాట్. దీన్ని చూసి మనం ఏమందాం? రియల్ ఎస్టేట్ పడిపోయిందందామా? వందే భారత్ ట్రైన్ కంటే స్పీడ్ గా హైదరాబాద్ లో రియల్ పరుగులు అని చెప్దామా? ఒక్కసారి ఆలోచించండి బాస్. ఇంతకీ ఈ వెంచర్ ఎక్కడ అనుకుంటున్నారా? మనీ సంపాదించి ఎవరు రిచ్ కాలే. మార్కెట్ మొత్తంలో భూమి మొత్తం మీద మనీ సంపాదించి రిచ్ కాలేదు. మనీ సంపాదించి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే రిచ్ అయ్యారు. ఎల్స్ ఎక్కడ కాలేదు. ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకో, ఏ ప్రోడక్ట్ అన్నా చేసుకో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. 20 years ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని లాంగ్ టర్మ్ అంటారు.